హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. చూడండి, అన్ని వెన్న బిస్కెట్స్ పడేసాను. షార్ట్ వీడియోలో చూపించిన కదా, అది తినచ్చు అడుగు తీసేసి, కానీ పైన కొన్ని మెత్తగా వచ్చినాయి, కొన్ని రాళ్ళలాగా వచ్చినాయి. అది వెన్న అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఆ రోజు లాంగ్ వీడియోలో చూపించిన కదా, లాస్ట్ లాంగ్ వీడియోలో. ఇంకా సరేలే పోయినది పోని దిష్టి అనేసి చెప్పాను. ఇంకా గిన్నెలు డిష్ వాషర్లో పెడదాము, పెట్టినాను ఆల్రెడీ. ఎప్పుడో మధ్యాహ్నం పెట్టి రాత్రి తీద్దామని వస్తే అది ఆఫ్ అయింది. ఇవి కడిగి అక్కడ పెడుతుంటాను కదండి, అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం తగిలి అది ఆగిపోయింది. తీరా తీయడానికి వస్తే లేదు. ఏమబ్బా వాటర్ అంతా అలాగే, అంటే సర్ఫ్ డోర్ ఓపెన్ అవుతుంది, సర్ఫ్ వేస్తాం కదా, అది ఓపెన్ అవ్వలేదు. నేను ఇంకా మా ఆయనని పిలిచి, ఏంటండి క్లీన్ అవ్వలేదు, డోర్ ఓపెన్ అవ్వలేదు, ఇంతకీ ఇవేమో పెట్టుకున్నాయంటే ఆఫ్ అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అవి ఫస్ట్ ఉట్టి వాటర్తో క్లీన్ చేసుకుంది, ఆ తర్వాత బటన్ ఆఫ్ అయిపోయింది. నా చెయ్యో ఏదో తగిలి అక్కడ. నేను ఆన్ చేశాక మళ్ళీ వెంటనే నేను ఏం చేస్తాను, ఇవి కడుగుతుంటా కదా, చేత్తో కడిగే ఇటు తిరిగి పెడుతుంటా కదా, అప్పుడేమో చెయ్యి తగిలింది. 3 to 4 hours తర్వాత మళ్ళీ అది రన్ చేసి అలాగే పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తీసినానండి. ఆ రాత్రి తీయలేదు అట్లాగే. ఈరోజు షార్ట్ వీడియోలో కూడా మీకు పెట్టినాను, నేను ఒక 8 minutesలో డిష్ వాషర్ రన్ చేశానని. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ టాప్ వేసుకున్నది ఇది చూసిన నెక్స్ట్ డే ఈవినింగ్ అదనమాట. ఎక్కువ నేను ఈవినింగే స్నానం చేస్తానండి. నాకు ఒక 3 సంవత్సరాల నుండి నాకు అలాగే అవుతుంది. యాక్చువల్గా 12కు స్నానం చేసే హ్యాబిట్ నాది. బెంగళూరులో బయటకు వెళ్ళాలంటేనే నేను త్వరగా స్నానం చేస్తాను, లేదా 11, 12. ఢిల్లీకి వచ్చినప్పటి నుండి నా స్టైల్ అంతా ఇట్లా మారిపోయింది. డాక్టర్ ఒకసారి అడిగాడు అనమాట, నీకు స్నానం చేయబుద్ధి అవుతా అంటే, నాకు అస్సలు స్నానమే చేయబుద్ధి కాదు. రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే స్నానం చేస్తానో అప్పుడు వెంటనే మూడ్ ఆఫ్ అయిపోతుంది, అందుకని పని చేస్తూ పోస్ట్ పోన్ చేస్తాను అంటే, అప్పుడు మందులు ఇచ్చాడు. ఆయన మందులు ఇచ్చినప్పటి నుండి మధ్యాహ్నం చేయాల్సిన స్నానం సాయంత్రం చేస్తా, కానీ కంపల్సరీ చేస్తాను. అట్లని కాదు, ఎక్కువ అందరు పొద్దున్న చేస్తారు, నేను సాయంత్రం చేస్తానండి. రిలాక్స్గా హాయిగా నిద్రపోతాను రాత్రి చక్కగా. ఇంకా సమ్మర్లో అయితే 2 times చేసే హ్యాబిట్ ఉండేది ఇది వరకు. ఇక్కడికి వచ్చాక ఓన్లీ డ్రెస్ చేంజ్ చేసుకుంటానన్నమాట. ఇక్కడ కొంచెం బద్ధకమే అని చెప్పుకోండి. నాకు చిన్నప్పుడు మా పిల్లలకు చక్కగా నీట్గా స్నానం చేయించేదాన్ని, ఎక్కడి పోయినా ఎప్పుడు. నేను కొంచెం లేజినెస్ వచ్చేసింది, డిప్రెషన్ కూడా కావచ్చు. ఆ కొత్తిమీర పొడి చిన్న పాప ఫ్రెండ్ వచ్చినప్పుడు చేశానండి. సాంబార్ అన్నం చేశానని పెట్టాను కదా, ఇంకా రాత్రి ఆ పిల్లకి ఏం పెట్టాలో ఆలోచించి మేమైతే పచ్చడి వేసుకొని తింటాం, కొత్తిమీర పొడి చేసి అప్పటికప్పుడు పెట్టా. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున ఆ పిల్ల అది సావగే అడిగిందనమాట, నాకు ఇష్టం అంటేనే. నేనే పిలిచానండి ఆ అమ్మాయిని, మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉండిపో, హోమ్ ఫుడ్ తిందు అని. సో మనం ఏది పడితే అది పెట్టకూడదు కదా. ఇంకా మధ్యాహ్నం ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చేసినాను. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ లంచ్, అంటే నిన్న గురువారం కదా, ఇంకా డిన్నర్కు మా ఆయనకు అదే సావగే అట్లే పెట్టినాను అనమాట, రాత్రి తింటారులే అని. ఆనియన్ పకోడీ, మిర్చి బజ్జీ 2 వేసి పెట్టాను. బాగా తింటారు కదండి యంగ్ పిల్లలు. మీకు పిల్లలు హాస్టల్లో ఉండొచ్చు, ఎక్కువ శాతం చాలామందికి పిల్లలు హాస్టల్లో ఉంటారు. నేనైతే రోజులా చక్కగా మా ఇద్దరు పిల్లలకు వండి పెడుతూనే ఉంటాను. నాకు గ్యాప్ లేదు, పిల్లలను కాదని నేను వంట చేయకుండా లైఫ్. మా పెద్ద పాపకు యాక్చువల్గా మీకు తెలుసు కదా, తనకి పికిల్స్ పడవు. తర్వాత తనకు కంపల్సరీ కర్రీనో పప్పు ఏదో ఒకటి ఉండాల. చిన్నది మా ఆయన నేనైతే ఎలాగైనా తినేస్తాం. సో నా పిల్లలకి చేస్తూ ఆ పాపను పిలిచిన ఒక 3-4 days ఉన్నామంటే 3 days ఉండి వెళ్ళిపోయింది. కాకపోతే కొంచెం టీ అది ఎక్కువ తాగుతుంది. మళ్ళీ రాత్రి 10 గంటలకు 11కు కూడా మా పెద్ద పాపను అడిగి టీ వేయించుకుంటుంది, లేదా మా పెద్ద పాప చేసే కేక్ అడిగి చేయించుకుంటుంది. అదొక్కటి నాకు కొంచెము రాత్రి సాయంత్రమే అడుగుతాను, నీకు ఇంకో కప్పు టీ చేయనా అంటే, అడిగిన రోజు ఓకే అంటుంది, అడగకుంటే తను ఆ రోజు వదిలేసి మళ్ళీ అడిగి చేయించుకుంటా. బజ్జీలు నిన్న చేసిన చూడండి బజ్జీలు, ఈరోజు చింతపండు రవ్వ పులిహోర చేశాను. అంత నూనె అయిపోయిందని చూపిస్తున్నాయి, కొంచెం మిగిలినాయి పొద్దునికి. నాకు పని చేస్తానండి. తర్వాత నేను గెస్ట్ల కోసమైనా ఎవరికైనా కొంచెము నేనేమో పనామనేమో అన్న ఫీల్ నాకు వస్తుందన్నమాట. ఎప్పుడు నేను చేసి తినిపించేదేమో ఎక్కువ ఉంటుంది, నేను చేయించుకొని తినటం కంటే. మా పాప కూడా అదే అంటుంది, నువ్వు చేస్తావు తర్వాత నువ్వే అంటావు అన్నీ, ఎవరు వచ్చినా అట్లే చేస్తావంటే. ఏమో ఈ మధ్య నాకు ఎవరికైనా
పిలుస్తున్నాను పని చేసిన తర్వాత నేను ఏంది నాకేం పని అందరికీ వండి పెట్టడము అన్న ఫీల్ వస్తుందండి. అందుకే ఈరోజు అదే అంటున్నాను, ఈసారి నేను పిలవను, తనంతకు తను వస్తే నాకేం ప్రాబ్లం లేదు, మనం పిలిచినాక పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి కదా. ఇంకా ఆయన తర్వాత పెద్ద పాప కూడా తిన్న తర్వాత నేను తిన్నాను కొంచెము. ఇంకా మధ్యాహ్నం పిజ్జా తెచ్చుకొని ఇద్దరం టైర్డ్ అయిపోయినానని పిజ్జా తెచ్చుకొని తిన్నాం. ఇంకా ఇదేమో పొద్దున నాకు బ్రేక్ఫాస్ట్ తిన్నా. రాత్రి మా ఆయన ఈ ఉప్మాతో పాటు కొన్ని పకోడీ తిన్నారు. అన్నీ మా ఇంట్లో అట్లాగే కదండి, మిక్స్ అండ్ మ్యాచ్గా తింటాము. ఇంకా అమ్మాయి కూడా ఫ్రిడ్జ్ ఐటమ్ పెడితే తింటుందండి, కానీ చెప్పి పెడతాం, కానీ పెట్టానండి. ఒకరోజు చేసింది ఒకరోజు చేయను అనమాట. ఇప్పుడు మేము పొద్దున సాంబార్ తిన్నామని రాత్రి ఆ పాపని తినమనిలా, నేను మా ఆయన తినేసి అయిపోగొట్టాం మిగిలినది. ఇంకా ఇది ఎప్పుడెప్పుడో కట్ చేసి నాప్కిన్ నేను ఇదే మిషన్కు ఏంటంటే జారిపోతూ ఉంటుందండి, అందుకని కవర్ లాగా ఇట్లా కుట్టుకున్నా. ఇంకా మిషన్ కుట్టాలి అని మిషన్ మీద నిన్న కూర్చొని అవ్వలేదు, లేచి పక్కకు పడేసి ఆ బనియన్ క్లాత్ టిప్స్ చూపించాను షార్ట్ వీడియోలో. ఆ టేప్ పెట్టేసి ఐరన్ చేశాను. యాక్చువల్గా ఆయిల్ వేయకుంటే కుట్టు మిషన్ అంతగా పనిచేయదు సరిగా. ఇలా కుట్టుకున్న బాగుందా, ఇది కర్చీఫ్ది కుట్టుకున్నాను. తర్వాత ఇంకోటి మైక్రోవేవ్ గ్లౌజ్ లాగా బట్ట పట్టుకొని తీసేలాగా, అప్పుడు రోటీ మేకర్ కోసం రోటీస్ పెట్టుకొని కానీ ఒక క్లాత్ కొనేటి, దాని జిప్పు అంతా తీసేసి దాన్ని ఒక కవర్ లాగా కుట్టుకున్నా. అంటే జిప్పు పోయింది, దాన్ని కట్ చేసి ఆ క్లాత్ వేస్ట్ చేయలేక అదొకటి కుట్టుకున్నానండి. ఈ రోజంతా టైంపాస్ ఇదే. కొంచెం టైర్డ్ అనిపిస్తూ ఉంది. ఎవరైనా గెస్ట్ వచ్చిపోయినాక కూడా నాకు రెస్ట్ కావాలి. యాక్చువల్గా నేను 2-3 రోజులు కంటిన్యూ ఎక్కువ పని చేస్తే రెస్ట్ తీసుకోవాలండి, చేత కావట్లేదు అసలు. ఆరోగ్యం చూస్తే మీ అందరు బాగా ఎనర్జీగా ఉన్నారని అనుకుంటున్నా, నేను మాత్రము చాలా వీక్ అయిపోతున్నాను. ఒకప్పటి నేను కాదు అని బాధ. అందరికీ సమస్యలు ఏ రకంగా ఉన్నా కానీ నాకు పని చేయలేదు అనే సమస్య కూడా నేను పెద్దగా ఫీల్ అవుతానండి. దాన్ని కూడా సమస్యలాగా చూసుకుంటా. నేను ప్రతిదీ సమస్యలాగా చూసుకుంటా. ఎందుకంటే అండి, సోమరితనంగా ఉన్న నేను నాకు 19 years ఏజ్ అప్పటి నుండి నేను క్షణం తీరిక లేకుండా అది పని చేయడం ఇష్టం. 1 గంట ఖాళీకి కూర్చుంటే టైం వేస్ట్ చేసిన ఈ ఫీలింగ్తో బతికాను. అలాంటి నేను ఇప్పుడు మళ్ళీ అట్లాగే చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నానండి. మీకు ఇట్లా పిచ్చి పనులు చేసుకుంటూ ఇవి టేపులు పెట్టి ఐరన్ చేసుకోవడము. కుట్టు మిషన్ పడలేదు యాక్చువల్గా. ఇంకా సరేలే అనేసి ఇంకా అన్నీ బనియన్ క్లాత్లన్నీ కార్ కోసం క్లీనింగ్కి, 2-wheelerకి క్లీనింగ్కి, పిల్లల టాప్స్ అన్నీ తీసేసారు. ఇది పిల్లలది ఇన్నర్ ఉంటుంది కదా, పాప పడేయమంటే నేను ఇట్లా బండి క్లీనింగ్కి నీట్గా సెట్ చేసిస్తాను. ఎప్పుడు వంట పని అంటే నాకు బోర్ అండి, అందుకే వేరే పనులు చేస్తాను. ఇంకా ఏంటంటే చూడండి, ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం తప్ప నాకు ఇంకా బయటికి వెళ్ళేదే లేదు. ఒకప్పుడు నా చేతిలో బండి, నేను ఉన్న లైఫ్ వేరు. బహుశా ఇండివిజువాలిటీ అంత బయటికి వెళ్ళి చేసుకునే పనులన్నీ వెళ్ళిపోవటం వల్ల నాకు డిప్రెషన్, అది కూడా ఒక కారణం అండి. టోటలీ మన జనరేషన్లో అమ్మలు ఉంటుండ్రు చూడండి ఇంట్లో కూర్చొని, అట్లా ఒకప్పుడు బాగా సంపాదించి ఖాళీగా అనేది ఉండకుండా చాలా ఫ్రీడమ్గా ఉన్న నేను ఈ విషయంలో మాత్రము నా అంతకు నేను బయటికి పోలేకుండా అయిపోయినాను. పోవచ్చు కానీ సోమరితనం చెప్తున్నా, చిన్నప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉండే సోమరితనము మళ్ళీ ఇప్పుడు అనుభవిస్తున్నానండి. అంత చిన్నప్పుడు ఎంత సోమరిపోతున్నానో అట్లా అయిపోయినా. ఇప్పుడు బ్రెడ్తో పాటు మైనస్ తిందామని మా పాప తీసిందనమాట. తీస్తే వాసన ఉందని పడేసింది. డేట్ ఏమన్నా అయిపోయిందేమో, ఎక్స్పైర్ డేట్ ఏమో అని చూస్తే జూన్ వరకు ఉందండి. జాగ్రత్త అండి, ఎక్స్పైర్ డేట్ ఉందని అట్లే తినకండి. ముక్కాసన వచ్చింది. ఎంత ముక్కాసన వచ్చిందంటే టూ మచ్, అసలు డబ్బా అంతా పడేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.